వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు ఘోర అవమానం జరిగింది. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం వినయ విధేయరామ. కమర్షియల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది. రామ్ చరణ్ అభిమానులు సైతం సినిమాను చూసి తిట్టుకున్నారంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. తాజాగా ఈ సినిమాకు మరో అవమానం జరిగినట్టు తెలుస్తోంది. అమెరికాలో కూడా ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అయితే ఆదివారం నాడు యుఎస్ లోని ఓ థియేటర్ కు ఒకే ఒక్క ప్రేక్షకుడు రావడం సంచలనం కలిగించడంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. థియేటర్ మొత్తం మీద ఒక్క ప్రేక్షకుడు మాత్రమే వచ్చాడట. షో మొత్తం మీద ఒక్క టికెట్ మాత్రమే సేల్ అయిందని థియేటర్ యాజమాన్యం చెప్పడం విశేషం. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు దక్కని రికార్డు రామ్ చరణ్ సినిమాకు మాత్రమే దక్కిందని అంటున్నారు థియేటర్ యాజమాన్యం. ధృవ, రంగస్థలం సినిమాలతో నటుడిగా ఎంతో ఎదిగిన రామ్ చరణ్ వినయ విధేయరామతో తిరిగి తన యథాస్థానానికి పడిపోయాడని అంటున్నారు సినీ విశ్లేషకులు. తెలుగుతో పాటు యుఎస్ లో కూడా ఈ సినిమా ఘోరంగా ఫెయిల్ అయింది. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.